తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పుకు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడో తెలంగాణ ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన టీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించాలని బీఆర్ఎస్ గా మారింది. కానీ ఇప్పుడు మళ్లీ అదే పార్టీ తన పాత పేరుకు వెళ్లాలని ఆలోచిస్తోంది. ఈ సంచలన వ్యాఖ్యలు చేసిన వ్యక్తి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో భారీ చర్చకు దారితీశాయి. మీడియాతో నిర్వహించిన చిట్చాట్ లో కేటీఆర్ అనేక కీలక విషయాలు వెల్లడించారు. గత ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత పార్టీని తిరిగి బలోపేతం చేయడానికి ఒక స్పష్టమైన కార్యాచరణ ముందుకు వస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే పార్టీ పేరు మార్పు గురించి కూడా తన ఆలోచనలు వెల్లడించారు. కేటీఆర్ చేసిన ముఖ్యమైన అంగీకారం ఇదే. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడం వల్ల పార్టీకి నష్టం జరిగిందని ఆయన ఒప్పుకున్నారు. తెలంగాణ భావోద్వేగంతో బలంగా అనుసంధానమైన టీఆర్ఎస్ పేరు మారడంతో ప్రజలు ఆ కరెక్షన్ కొంత తగ్గిందని భావిస్తున్నారు. ఇది పార్టీకి పెద్ద దెబ్బగా మారిందని ఆయన అభిప్రాయం. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఒక కీలక సంకేతం ఇచ్చారు. పార్టీని తిరిగి టీఆర్ఎస్ పేరుతో కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. ఈ నిర్ణయం తీసుకుంటే పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వస్తుందని భావిస్తున్నారు. ఇది భవిష్యత్తు ఎన్నికల వ్యూహంలో కీలకంగా మారే అవకాశం ఉంది. కేటీఆర్ మరో ముఖ్యమైన విషయాన్ని అంగీకరించారు. గత 10 ఏళ్ల పాలనలో ప్రభుత్వం మరియు ప్రజల మధ్య దూరం పెరిగిందని అన్నారు. ఇది పార్టీ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా భావిస్తున్నారు. ఈ దూరాన్ని తగ్గించేందుకు కేటీఆర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం తన లక్ష్యమని చెప్పారు. ఇది పార్టీ పునరుద్ధరణకు మొదటి అడుగుగా భావిస్తున్నారు. కేటీఆర్ తన రాజకీయ భవిష్యత్తుపై కూడా క్లారిటీ ఇచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఆ సమయంలో తాను ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమని తెలిపారు. ఇది ఆయనకు ఉన్న ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తోంది. వచ్చే ఎన్నికల వ్యూహంలో కేటీఆర్ ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని తేల్చి చెప్పారు. ప్రత్యేకంగా బీజేపీతో పొత్తు ఉంటుందనే ప్రచారాన్ని ఖచ్చితంగా కొట్టిపారేశారు. కేటీఆర్ తన వ్యాఖ్యలో ప్రత్యర్థులపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. జైలుకు వెళితేనే సీఎం అవుతారు అనే ప్రచారం ఒక భ్రమ మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఇది రాజకీయంగా ఒక పెద్ద స్టేట్మెంట్ గా మారింది. కేటీఆర్ మరో కీలక సందేశం ఇచ్చారు. స్వయం శక్తితోనే మళ్లీ అధికారంలోకి వస్తామని అన్నారు. ప్రజాక్షేత్రంలోనే తమ బలాన్ని నిరూపించుకుంటామని చెప్పారు. ఈ రాజకీయ పరిణామాల్లో మరో ఆసక్తికరమైన అంశం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు. ఆమె పాత పేరు కొత్త ఎజెండాతో ప్రజల ముందుకు వస్తానని చెప్పారు. కవిత చేసిన మరో కీలక వ్యాఖ్య, టీఆర్ఎస్ పేరు ఇప్పుడు ఫ్రీగా ఉంది, ఎవరైనా వాడుకోవచ్చు. ఈ వ్యాఖ్య రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. కవిత బీఆర్ఎస్ పై కూడా విమర్శలు చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నిద్రావస్థలో ఉందని అన్నారు. ఈ వ్యాఖ్యలో కేటీఆర్ కామెంట్స్ తో కలిపి చూస్తే పార్టీ లోపలే కొన్ని మార్పుల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ మొత్తం పరిణామాలు పరిశీలిస్తే పార్టీ పేరును మార్చడం వల్ల వచ్చిన ప్రభావం, ప్రజలతో దూరం పెరగడం, కొత్త వ్యూహాల అవసరం, ఇవన్నీ బీఆర్ఎస్ భవిష్యత్తును నిర్ణయించే అంశాలు. ముందున్న మార్గం కేటీఆర్ వ్యాఖ్యలో ఒక విషయం స్పష్టం చేస్తున్నాయి. పార్టీ తన తప్పులను అంగీకరించి మళ్లీ పునరుద్ధరణ దిశగా అడుగులు వేస్తుంది. మళ్లీ టీఆర్ఎస్ గా మారుతుందా? పాదయాత్రతో ప్రజల్లోకి వెళుతుందా? తదుపరి ఎన్నికల్లో ఎలా ప్రదర్శన ఇస్తుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.